ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు బీజేపీ అనుసరించిన వ్యూహానికి కొంచెం భిన్నంగా ఇంకొక నిర్ణయాన్ని ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చేస్తున్నాడు. అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఏదైతే 2016లో జరిగినటువంటి ఎన్నికలు అంటే 2014లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు 73 దాకా గెలుచుకుంది ఉత్తరప్రదేశ్ నుంచి 80 ఉంటాయి. అయితే ఆ ఇంపాక్ట్ తో దానికి అర్థమైంది ఏంటి అంటే అంతకుముందు అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద జరిగిన అణచివేతకి విరక్తిగా ప్రజలు తమకు ఓట్లేశారని గ్రహించి 2016లో ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వకుండా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది. ఘన విజయం సాధించింది. 330 దాకా సీట్లు సాధించి దాంతో అదే ఫార్ములా ఫాలో అవుతా వచ్చింది. 2018 తర్వాతన మళ్ళీ జరిగినటువంటి ఇది 2016 తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా దాదాపు 65 పార్లమెంట్ సీట్ల దాకా గెలుచుకుంది. అదే సందర్భంలో ముస్లిమ్స్‌తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ పోలరైజ్ అయ్యి ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ట్రై చేసిన 4, 5 సీట్లు ఎక్కువ సాధించారు గానీ అవ్వలేదు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేటప్పటికి బీజేపీ సీట్లు తగ్గించుకున్న ఓట్ల శాతం పెంచుకుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సింది, ఇప్పుడు అస్సాంలో 22 ఏరియాల్లో అబోవ్ 70% ముస్లిమ్స్ ఉన్నారట. 80% కూడా ఉన్నారట 22 సీట్లలో. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుందట. అది పోను 102 నుంచి 104 హిందూ మెజారిటీ సెగ్మెంట్లు ఉన్నాయట. అక్కడ మాత్రమే పోటీ చేస్తుందట. ఇది హిమంత్ బిశ్వా శర్మ చెప్తున్న మాట. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ పద్ధతేనా? అంటే హిందూ పోలరైజేషన్ కోసం వేస్తున్న ఎత్తుగడ. బట్ ఇది కాన్స్టిట్యూషనల్‌గా అయితే అడ్డుపడేదేం లేదు కాబట్టి జరుగుతుంది. ఈ పరిణామం మంచిది కాదు. అన్ని చోట్ల పోటీ చేసి చూడాల. ముస్లింలో కూడా మార్పు రావచ్చు కదా! ఇప్పుడు బెంగాల్‌లో కావచ్చు, తర్వాత మన మహారాష్ట్రలో కావచ్చు, ముస్లిం ఏరియాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడ్డాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.